మిత్రమా, గలిలయ సరస్సు తీరంలో యేసు పేతురును 3 సార్లు అడిగాడు, ఇవన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? గాయపరచడానికి కాదు, మళ్ళీ నిలబెట్టడానికి. అప్పుడు పేతురు మనసు నలిగిపోయింది. ప్రభూ, నా ప్రార్థనలో ఎన్నిసార్లు నీ పాదాల వద్ద క్షమించుమని కన్నీళ్లు కార్చాను. ఎప్పటికీ నిన్ను విడువనని మాటిచ్చింది నేనే. అయినా నా నోటితోనే నిన్ను తిరస్కరించాను. కోడి కూసినప్పుడు నేను చేసిన మహాపాపాన్ని గ్రహించాను. ఇప్పుడు నేనేమీ చెప్పగలను? యేసు మాత్రం ఎందుకు నన్ను తిరస్కరించావు అని అడగలేదు. ఆయన అడిగిందొక్కటే, నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు అదే ప్రశ్న నీ ముందుంది. నీ మీద ఆరోపణలు చేయటానికి కాదు, నీవెంత పాపివైనా కానీ ఆయన హృదయంలో నీకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పడానికి. నీవు ఎన్నిసార్లు ఆయనను తిరస్కరించినా ఆయన మాత్రం నిన్ను ఎప్పుడూ తిరస్కరించలేదని గుర్తు చేయటానికి. అందుకే ఆయన మళ్ళీ మృదువుగా అడుగుతున్నాడు, ఇవన్నిటికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా?